Good morning to all of you. Before entering into strategic financial management, ఒకసారి అసలు ఫైనల్ ఫస్ట్ గ్రూప్లో మనం ఫేస్ చేయాల్సిన పేపర్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫైనల్ ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ వన్ ఎఫ్ఆర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండి, సెకండ్ వన్ ఎస్ఎఫ్ఎం స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ ఆడిటింగ్ అండ్ లా. ఇవి 4 పేపర్స్. ఫస్ట్ 2 ప్రాబ్లమాటిక్ పేపర్స్ ఎఫ్ఆర్ అండ్ ఎస్ఎఫ్ఎం, రిమైనింగ్ 2 థియరీ పేపర్స్ ఆడిటింగ్ లా. ఇవి 4 పేపర్స్ మనం ఫేస్ చేయాల్సినవి. సో ఫైనల్ లెవెల్లో మనం గెట్ త్రూ అవ్వాలి అంటే ఎక్కడైనా 50% పాస్ మార్క్స్ ఏ లెవెల్లో. సో టోటల్ వీ హ్యావ్ టు స్కోర్స్ 200. ఈ 4 సబ్జెక్ట్లో 200 స్కోర్స్ చేయాలి. ఐపీసీ లెవెల్లో మీలో కొంతమంది ఒక సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేసి గ్రూప్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి ఉండొచ్చు. లైక్ నేను అకౌంట్స్ ఒక దాంట్లోనే 17-18 స్కోర్ చేశాను సార్, దాని బేసిస్ మీద కంప్లీట్ చేశాను సార్. అలా కొంతమంది ప్లాన్ చేసి ఉండొచ్చు. కొంతమంది మోర్ దాన్ 1 సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి పాస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫైనల్ లెవెల్లో అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఎనీ టూ. సో మీరు ఏవైతే కంఫర్టబుల్గా ఉంటారో అవుట్ ఆఫ్ దీస్ 4 అట్లీస్ట్ 2 కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఆ 2 సబ్జెక్ట్లో 60s రీచ్ చేయడానికి ట్రై చేయండి. మనం ఆ రెండింటిలో 60 రీచ్ అవ్వగలిగాం అనుకోండి, 120 రీచ్ అయితే మిగతా రెండింటిలో 80, 40 సింపుల్ టాస్క్ అవుతుంది. ఇన్ కేస్ ఆ రెండింటిలో మనం 110 రీచ్ అయ్యామనుకోండి, మిగతా రెండింటిలో 90, మన టార్గెట్ 90 అవుతుంది. 45 కావచ్చు, 50-40 కావచ్చు. సో అందుకని ఒక 2 పేపర్స్ మీరు ఏవైతే కంఫర్టబుల్గా ఉంటారో వాటిని టార్గెట్ సెట్ చేసుకోండి. సో ప్రాబ్లమాటిక్ స్ట్రాంగ్గా అనుకున్న వాళ్ళు ఎస్ఎఫ్ఎం అండ్ ఎఫ్ఆర్ టార్గెట్ సెట్ చేసుకోండి. థియరీ స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు లాతో పాటు ఆర్టింగ్ సెట్ చేసుకోవద్దు. ఎట్ ఫైనల్ లెవెల్ ద మోస్ట్ డేంజరస్ పేపర్ ఇస్ ఆర్టింగ్. ఐపీఎస్లో మీరు స్కోర్ చేస్తే చేసుకుండొచ్చు, బట్ ఫైనల్ లెవెల్లో ద మోస్ట్ డేంజరస్ పేపర్ ఇస్ ఆర్టింగ్ అనేది. సో ఫైనల్ లెవెల్లో మనం డిస్కస్ చేసే పేపర్స్ గ్రూప్ 1లో ఉన్న పేపర్స్ని అనలైజ్ చేస్తే ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం, ఆడిటింగ్, లా. సో దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ సబ్జెక్ట్ అండి. మనం బాగా ప్రిపేర్ అయ్యి రాసాము, వీ మే బి గెటింగ్ 44-45. మనం వర్స్ట్గా రాసాము, వీ మే బి గెటింగ్ 40-41. సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు వర్స్ట్ పెర్ఫార్మెన్స్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్కి ఆర్టింగ్లో. సో ఎనీవే 40 మిస్ అవ్వకుండా ఉండడం కోసం అది కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. కాబట్టి అవుట్ ఆఫ్ దీస్ రిమైనింగ్ 3 మీ ఇష్టం ఎనీ 2 సెలెక్ట్ చేసుకొని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. దెన్ ఐపీసీ నుంచి ఫైనల్కి మనం కంపేర్ చేస్తే ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ద వాల్యూమ్. సిలబస్ అనేది ఇక్కడ హ్యూజ్ అండి. టాపిక్స్ తక్కువగానే ఉన్నట్టు కనపడతాయి కానీ బట్ ఈచ్ టాపిక్లో ఉండే డెప్త్ చాలా హ్యూజ్గా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. క్లాస్ వింటున్నప్పుడే సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దెన్ అలాగే గ్రూప్ 2లో కాస్టింగ్, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అంటున్నారు ఇప్పుడు. దెన్ ఆప్షనల్ పేపర్ డిటి, ఐడిటి. సో ఫస్ట్ గ్రూప్తో కంపేర్ చేస్తే సెకండ్ గ్రూప్లో కంపారిటివ్గా 200 స్కోర్ చేయడం కూడా టఫ్ టాస్క్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా థియరీ పేపర్లు కనపడుతున్నాయి. సార్ కాస్టింగ్ ప్రాబ్లమాటికే కదా, 50% ప్రాబ్లమ్స్ ఉంటే 50% కేస్ స్టడీస్, అక్కడ కూడా థియరీ పార్టే క్వశ్చన్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. సో ఆప్షనల్ పేపర్, నంబర్ ఆఫ్ ఆప్షనల్ పేపర్స్ ఆర్ అవైలబుల్. సో వాటిలో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ దీస్ మోస్ట్ డేంజరస్ పేపర్ డైరెక్ట్ ట్యాక్స్. సార్ ఐపీసీ డైరెక్ట్ ట్యాక్స్ నేను 60 స్కోర్ చేశాను, 70 స్కోర్ చేశాను. ఐపీసీ లెవెల్లో యూ మైట్ హ్యావ్ స్కోర్డ్. ఫైనల్ లెవెల్లో 40 క్రాస్ అయ్యి 45-50కి వెళ్ళడమే టఫ్ టాస్క్ అవుతుంది. సిలబస్ హ్యూజ్ ఉంటుంది.
అంటే దేర్ ఈస్ నో ఎండ్ టు ద సిలబస్. ఫైనల్ డీటీకి సిలబస్ ఎండ్ ఇది అనేది ప్రాక్టికల్గా జరిగే వాటి నుంచి కూడా లిఫ్ట్ చేసుకొస్తుంది. కాబట్టి రిమైనింగ్ 3లో ఎనీ 2 మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక పేపర్ ఐడిటీ సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ దో థియరిటికల్ అయినా మీరు ప్రిపరేషన్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే 50s క్రాస్ 60s వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 55, 60కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఐడిటీ. ఇంకొకటి కాస్టింగ్ నేను బాగానే ఉన్నాను, పర్ఫెక్ట్గానే ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తాను అనుకునే వాళ్ళు ఇక్కడ కేస్ స్టడీస్ కూడా చదవాలండి. సో అది చేయగలను అనుకున్న వాళ్ళు కాస్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదర్వైజ్ గో ఫర్ ఆప్షనల్ పేపర్. మీరు ఏ ఆప్షనల్ పేపర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆప్షనల్ పేపర్ మీదకి వెళ్ళండి. ఎనీవే ఫస్ట్ గ్రూప్తో కంపేర్ చేస్తే ఇక్కడ సెకండ్ గ్రూప్లో 200 రావడం కూడా టఫ్ టాస్క్ అవుతుంది. ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్స్. దట్ ఎనీవే before entering into the subject, one fine day all of you will qualify అవుతారు, సిఏ అయిపోతారు. అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ నేను జాబ్ చేద్దాం అనుకున్నాను సార్, నేను ప్రాక్టీస్ పెడదాం అనుకున్నాను సార్, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాను సార్. సో ఎవ్రీబడి మీరు జాబ్ చేసినా ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా సరే ఫర్ ది సేక్ ఆఫ్ మనీ, నథింగ్ రాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ ఓన్లీ విల్ బి డూయింగ్. దెన్ సో మనీ మీరు ఎర్న్ చేస్తున్నారు. ఇనీషియల్గా మనీ కొంత ఎర్న్ చేశారు, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది, ఏం చేశారు? సార్ నేను పార్టీ చేసేసుకున్నాను సార్, ఫైన్. సెకండ్ మంత్ సెలబ్రేట్ చేసేసుకున్నాను సార్, ఓకే. థర్డ్ మంత్ ఎంజాయ్ చేశాను సార్. సో హౌ లాంగ్ యూ విల్ కీప్ ఆన్ ఎంజాయ్? సో ఎక్కడో అక్కడ సేవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనీ ఎర్న్ చేస్తున్నాము అంటే సేవింగ్. ఇనీషియల్గా 0 లెవెల్తో స్టార్ట్ అవుతుంది సేవింగ్, తర్వాత ఏదో పాయింట్లో సేవ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. దెన్ ఆ సేవింగ్స్ని వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్. సో డెఫినెట్లీ బ్యాంక్స్లో డిపాజిట్ ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తాం. లేదు సార్ బ్యాంక్ డిపాజిట్స్లో 5%, 6% నుంచి రిటర్న్ రావట్లేదు సార్. సో బ్యాంక్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం టేకప్ చేస్తాం. లేదు సార్ వాటిలో పెద్దగా రిటర్న్ రావట్లేదు సార్. నౌడేస్ సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా మోర్ ఆర్ లెస్ చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వై యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్? ఎందుకంటే సార్ ఐ వాంట్ రిటర్న్ రిటర్న్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ డెఫినెట్గా వస్తుందా? దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ రిటర్న్. సపోజ్ సో ఇన్ కేస్ మనకి బ్యాంక్ డిపాజిట్లో 10%, 7% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, 6 or 7% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. ఇన్ బ్యాంక్ డిపాజిట్స్ వీఆర్ గెటింగ్ 6% or 7% రేట్ ఆఫ్ రిటర్న్. మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేట్లయితే వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ రిటర్న్? సో మోర్ దాన్ 6-7% లెస్ దాన్ 6-7%? డెఫినెట్లీ మోర్ దాన్ 6-7% సార్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 15%, నేను 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్? సార్ స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ ఉంటుంది సార్. సో ఎప్పుడైతే నేను రిస్క్ తీసుకుంటున్నానో మై ఎక్స్పెక్టేషన్ విల్ బి మోర్. సో హయ్యర్ ద రిస్క్, హయ్యర్ విల్ బి ద రిటర్న్. అంటే రిస్క్ ఎంత తీసుకుంటే అంత రిటర్న్ వస్తుందా? హయ్యర్ ద రిస్క్, హయ్యర్ విల్ ద పాసిబిలిటీ ఆఫ్ రిటర్న్. డెఫినెట్గా రిటర్న్ వస్తుంది కాదండి, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హై రిటర్న్. సో సపోజ్ స్టాక్ మార్కెట్లో తీసుకెళ్ళి ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, విదిన్ 2 yearsలో ఈ 5 lakhs 10 lakhs చేస్తాం. నెక్స్ట్ 2 yearsలో ఈ 10 lakhs మళ్ళీ 5 lakhs, ఆ తర్వాత 2 yearsలో ఇది మళ్ళీ 0 కూడా అవ్వచ్చు. సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు రిస్క్. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం తప్పు కాదండి, స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది అనే ఫ్యాక్ట్ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయకూడదు. వితౌట్ ద నాలెడ్జ్ దట్ దేర్ విల్ బి రిస్క్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అనే
ఆ పర్టిక్యులర్ ఫ్యాక్ట్ తెలియకుండా ఇన్వెస్ట్ చేయకూడదు. అలాగే మనం రిస్క్ ఏ లెవెల్ వరకు తీసుకోగలం అంతవరకే తీసుకోవాలి. దేర్బై సో ఫస్ట్ మనం సపోజ్ మనం ఒక 10 lakh రూపీస్ అక్యుములేట్ చేసాం. తీసుకెళ్ళి 10 lakh మొత్తాన్ని తీసుకెళ్ళి 10, 20, 30 నేను చేస్తానని చెప్పి మొత్తం తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో రియల్ సర్ప్లస్ ఎంత ఉంది అనేది చూసుకోండి. కొంత మినిమం సేఫ్టీ కోసం బ్యాంక్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. కొంత మన మినిమం రిక్వైర్మెంట్ లైక్ హౌసింగ్ లాంటి వాటికి కొంత ఇన్వెస్ట్ చేయాల్సిందే. సార్ ఇంకేం మిగిలింది సార్? నో. అయితే ఇనీషియల్గా సేవింగ్స్ లో లెవెల్లో ఉన్నప్పుడు అది ఎంటర్ అవ్వద్దు. సేవింగ్స్ ఒక లెవెల్ క్రాస్ అయ్యాకే ఎంటర్ అవ్వండి. సో కొంత బ్యాంక్ డిపాజిట్స్, కొంత హౌసింగ్ లాంటి రిక్వైర్మెంట్స్, అంటే హౌసింగ్ అండ్ మన హౌస్ని స్ట్రైట్గా మొత్తం పే చేసి ఎక్వైర్ చేయట్లేదు. ఇనిషియల్గా డౌన్ మనీ పే చేసి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేసి పెడతాం కదా, అలా స్టిల్ ఇంకా సర్ప్లస్ ఉంది అనుకున్నప్పుడే యూ గో ఫర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్. దెన్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే రిస్క్ అనేది డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతుంది అనుకున్నాం. సో మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎంటర్ అవ్వాలి. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ద రిస్క్, పర్సన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ద రిస్క్ వాళ్ళే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. అదర్వైజ్ బెటర్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ అనుకున్నాం కదా, బ్యాంక్ డిపాజిట్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, ఆర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ, వాటిలో రిటైన్ చేసుకోవడం సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. దెన్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ని 2 typesగా క్లాసిఫై చేయొచ్చండి. రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్. రిస్క్ ఫ్రీ ఎగ్జాంపుల్ బ్యాంక్ డిపాజిట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్. రిస్కీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్. దెన్ స్టాక్ మార్కెట్లో మనీ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేయకూడదు. ఆపర్చునిటీ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ మార్కెట్లో రైట్ టైంలో రైట్ ప్రైస్కి రైట్ సెక్యూరిటీలో సెలెక్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో రైట్ సెక్యూరిటీస్, రైట్ టైం, అట్ రైట్ ప్రైస్, ఇది చేయగలిగితేనే మనం అందులో సక్సెస్ఫుల్గా రిటర్న్ ఎర్న్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. దెన్ అలాగే డెఫినెట్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తున్నప్పుడు మనీ కోసమేనండి. మనం ఇన్వెస్ట్ డెఫినెట్లీ ఫర్ ది సేక్ ఆఫ్ రిటర్న్. ఎవ్రీబడి విల్ ఇన్వెస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ రిటర్న్ ఓన్లీ. ఆ రిటర్న్ ఎర్న్ చేయాలి అంటే మనం రైట్ సెక్యూరిటీస్, రైట్ ప్రైసెస్ అండ్ రైట్ పాయింట్ ఆఫ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి టేకప్ చేయాలి. అలాగే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటి అంటే డెఫినెట్లీ ఆల్ సెక్యూరిటీస్లో గెయిన్ అవడం అనేది పాసిబిలిటీ ఉండదండి. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అవ్వచ్చు, మార్కెట్ మనం తీసుకున్న డెసిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు లాస్ జనరేట్ అవుతుంది అంటే లాస్ని కట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటరా, లాంగ్ రేంజ్లో దీనికి మళ్ళీ ఈ పర్టికులర్ సెక్యూరిటీకి మళ్ళీ స్కోప్ వచ్చే పాసిబిలిటీ ఉందా అనేది అనలైజ్ చేసుకోవాలి. సో దీనికి నియర్ బై ఫ్యూచర్లో పాసిబిలిటీ లేదు అనుకున్నప్పుడు వీలైనంత లీస్ట్ లాస్లో కట్ చేసుకోవడం బెటర్ అండి. ఎవ్రీ టైం మనం గెయిన్ అవ్వాలి అంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. కొన్ని సెక్యూరిటీస్లో మనం గెయిన్ అవ్వచ్చు, కొన్ని సెక్యూరిటీలో లూజ్ అవ్వచ్చు. సో ఆ ఫ్లక్చుయేషన్స్ని తట్టుకోగలిగితేనే అంట. దెన్ సో నో సార్ నేను ఇంకా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకోవట్లేదు, నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. సో రియల్ ఎస్టేట్ రిస్కీనా కాదా ఇన్వెస్ట్మెంట్? డెఫినెట్లీ రిస్క్ ఉందండి. అంటే ల్యాండ్ ప్రైసెస్, బిల్డింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది డిక్రీజ్ అవ్వడం కదా. సో ఇంక్రీజే కాదు, అప్పుడప్పుడు స్టెబిలైజ్ అవుతాయి, డిక్రీజ్ అవ్వడం కూడా హ్యాపీ అవుతుంది. అలాగే అందులో ఉన్న ఇంకొక రిస్క్ లిక్విడిటీ రిస్క్. మనకు అర్జెంటుగా మనీ రిక్వైర్మెంట్ ఉంది, లిక్విడ్ క్యాష్లో కన్వర్ట్ చేయడం టఫ్ టాస్క్ అవుతుంది. సో రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. నో సార్ ఇవి కాదు, అసలు నేను బిస్కెట్స్ బై అండ్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను సార్, టైగర్ బిస్కెట్స్ కాదు, గోల్డ్ బిస్కెట్స్. సో బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం సార్. గోల్డ్ ప్రైస్ మన కరోనా టైంలో 70,000-75,000కి వెళ్ళిపోయింది సార్ 10 grams. సో నేను గోల్డ్ బిస్కెట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. దట్ ఈజ్ ఆల్సో రిస్కీ. ఒకసారి 70,000 క్రాస్ అయింది 10 grams, ఇప్పుడు ఎంత ఉంది?
అరౌండ్ 50,000. అందుకని ఇక్కడ కూడా ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ఎవ్రీబడి వుడ్ లైక్ టు ఎర్న్ మనీ ఎర్న్ చేశాక కొంత సేవింగ్స్లోంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి టేకప్ చేస్తాం. ఆ ఇన్వెస్ట్మెంట్స్కి 2 టైప్స్ మనం కన్సిడర్ చేయగలిగిన ఏంటి అంటే రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ అండ్ రిస్కీ సెక్యూరిటీస్ 2 టైప్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్, రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్. రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్కి బ్యాంక్ డిపాజిట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్. రిస్కీ ఇన్వెస్ట్మెంట్కి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ అండ్ బులియన్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్. దెన్ వాట్ యు మీన్ బై రిస్క్? అసలు రిస్క్ అంటే ఏంటి? అన్సర్టెనిటీ. సార్ అన్సర్టెనిటీ అంటే ఏంటి సార్? రిస్క్. సో మేలో కొంతమంది ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయిపోయారు. మేలో కాదు జూన్లో అయినా జరుగుద్ది అని చెప్పి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు. కానీ జూన్ కూడా కరోనా ఎండ్ అవ్వలేదు. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యి చివరికి నవంబర్ అటప్పటికి పోస్ట్పోన్ అయిపోయింది. అంటే మనం ఎగ్జామ్ జూన్లో జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం, జూన్ ఆర్ జూలైలో. చివరికి జరగలేదు. అన్సర్టెనిటీ. దర్ ఈస్ నథింగ్ బట్ రిస్క్ అండి. సో సార్ నవంబర్ కూడా అన్సర్టెనిటీనా? అలాంటిది ఏమీ లేదు. నవంబర్లో దే ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ డెఫినెట్లీ. సో అన్సర్టెనిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రిస్క్. అన్సర్టెనిటీ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్. స్టాక్ మార్కెట్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్లో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేసాం, ఇది 7 or 8 lakhs కింద కన్వర్ట్ అవ్వచ్చు మన వెల్త్, ఆర్ అదర్వైజ్ ఇట్ మే కౌంట్ డౌన్ టు 2 lakhs. అన్సర్టెనిటీ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఫ్యూచర్లో మార్కెట్స్ రైజ్ అయ్యి మన అసెట్స్ వాల్యూ ఎప్రిషియేట్ అవ్వచ్చు. ఫ్యూచర్స్లో మార్కెట్ ఫాల్ అయ్యి మన అసెట్ వాల్యూ డిప్రిషియేట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్సర్టెనిటీ. ఆ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ ఉంది కాబట్టి ఎంత రిస్క్ ఎక్కువగా ఉంటే అంత హయ్యర్ రేట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్టాక్ మార్కెట్లో వై యూఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ రిటర్న్? ఏ రిస్క్ లేకుండా బ్యాంక్స్లో 6 or 7% రిటర్న్ వస్తుంది. సార్ నేను ఇక్కడ రిస్క్ ఎక్కువ తీసుకున్నాను సార్, నాకు 12% కావాలి, ఇంకా తీసుకున్నాను సార్ 15% కావాలి, అలా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే నేను ఆన్లైన్ క్లాసెస్లో క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు జస్ట్ క్లాస్ వినండి చాలు. నేను ఆ నోట్స్ రాసుకునేది క్లాస్ వింటూ అయిపోయాక కానీ, ఆర్ నేను ఇక్కడ ఏవైతే మీకు ప్రజెంట్ చేస్తున్నానో వీటిని సపరేట్ పీడిఎఫ్గా పుటప్ చేస్తానండి. ఇక్కడ ఏదైతే నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నానో వాటిని పీడిఎఫ్ ఫైల్ ఫామ్లో మీకు సపరేట్గా ఇస్తాను గ్రూప్లో. మీరు దాని నుంచి నోట్స్ రాసుకోవచ్చు. సో క్లాస్ మొత్తం వినటం అయ్యాక రాసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ క్లాస్ కొన్ని కాన్సెప్ట్స్ వరకు విన్నాను అక్కడ వరకు రాసుకోవాలి అనుకుంటే పాజ్ చేసైనా రాసుకోవచ్చు. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. నేను డిస్కస్ చేస్తున్నది నోట్స్ మొత్తం పీడిఎఫ్ ఫామ్లో మీకు గ్రూప్లో పెడతాను. దాన్ని మీరు క్లాస్ మొత్తం వినటం అయ్యాక రాసుకోవచ్చు, ఆర్ సైమల్టేనియస్గా రాయాలి అంటే కొంత విన్నాక పాజ్ చేసి రాసుకోండి. ఓకే, దెన్ మొత్తం క్లాసు కంప్లీట్గా విన్నాక రాసుకోవచ్చు, నో ప్రాబ్లం అట. ఇది ఫస్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్. దెన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం కావాలి సార్? సార్ మనీ కావాలి సార్. ఓకే, మనీ ఎలాగో కావాలి, ఇంకేం కావాలి? డీమ్యాట్ అకౌంట్ అనేది ఒకటి కావాలి. వాట్ ఈస్ డీమ్యాట్? డీమెటీరియలైజేషన్. షార్ట్ కట్లో డీమ్యాట్ అనే టర్మ్ యూజ్ చేస్తారండి. డీమెటీరియలైజేషన్ అంటున్నామంటే హోల్డింగ్ సెక్యూరిటీస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సెక్యూరిటీస్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో హోల్డ్ చేయడాన్ని డీమెటీరియలైజేషన్గా కన్సిడర్ చేస్తారండి. సో ట్రెడిషనల్ వే ఆఫ్ హోల్డింగ్ సెక్యూరిటీస్, మన చిన్నప్పుడు సెక్యూరిటీస్ని హోల్డ్ చేయడం ఫిజికల్ ఫామ్లో హోల్డ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫిజికల్ ఫామ్ అనేది దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫిజికల్ ఫామ్, ఎలక్ట్రానిక్ ఫామ్లో హోల్డ్ చేస్తున్నాం. ఎందుకు సార్ ఎలక్ట్రానిక్ ఫామ్లో హోల్డ్ చేయడం? చక్కగా ఫిజికల్ ఫామ్లో హోల్డ్ చేసుకోవచ్చు కదా. ఫిజికల్ ఫామ్లో ఉన్న లిమిటేషన్స్ వల్ల ఎలక్ట్రానిక్ ఫామ్ అనేది డెవలప్ అయింది. సో జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్, మన దగ్గర 10,000 మనీ ఉందండి. ఆ 10,000 మనీని బ్యాంకులో డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్స్ చేయడానికి ట్రై చేస్తామా? ఆర్ అదర్వైజ్ మన పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం.
సపోజ్ మన దగ్గర 10,000 ఉంది అని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాం అనుకోండి, హాస్టల్ రూమ్లో నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు థెఫ్ట్ చేసేయచ్చు. ఆర్ అదర్వైజ్ మనం 10,000 ఉన్నాయా లేదా అని రోజు మీద 2-3 సార్లు లెక్కేసుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ లెక్కేయడంలో కొన్ని నోట్లు చిరిగిపోవచ్చు, థెఫ్ట్ అవ్వచ్చు, డెస్ట్రాయ్ అవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ లేదు సార్, నేను 2000 నోట్స్లో కన్వర్ట్ చేసి 5 నోట్స్ కింద పెట్టుకొని జేబులో జాగ్రత్త పెట్టుకున్నాను సార్ పాకెట్లో. 2000 నోట్స్ వచ్చిన కొత్తలో గుర్తు తెచ్చుకోండి. ఆ నోట్ని చూసినప్పుడల్లా డౌట్ వచ్చేది, ఇది జెన్యూన్ నోటా ఫేక్ నోటా. సో అంటే అక్కడ ఒరిజినల్గా డూప్లికేట్కి డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయలేము. ఒకవేళ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎవరైనా 2000 డూప్లికేట్ నోట్ ఇచ్చినా నిజమే అనుకొని తీసుకునేవాడు. అంటే స్టాక్ ఫిజికల్ సర్టిఫికేట్ ఫామ్లో మనం హోల్డ్ చేస్తున్నప్పుడు షేర్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయండి. నేను మనీకి ఏవైతే చెప్పానో సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ దెమ్ ఆల్సో. సో డెస్ట్రాయ్ అవ్వచ్చు మన ఫిజికల్ సర్టిఫికేట్స్, ఆర్ అదర్వైజ్ థెఫ్ట్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ ఎవరైనా దాన్ని డూప్లికేట్ సిమిలర్ సర్టిఫికేట్ డూప్లికేట్ జనరేట్ చేయొచ్చు. అప్పుడు ఎవరు జెన్యూన్ ఓనర్ అనే డౌట్ అరైజ్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ లిమిటేషన్స్ ఇన్ ట్రెడిషనల్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ హోల్డింగ్ సెక్యూరిటీస్. అందులో ఉన్న లిమిటేషన్స్ వల్లే ఈ డిమెటలైజేషన్ అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది. డిమెటలైజేషన్ షార్ట్ కట్ లో డిమాట్ అంటాం. డిమెటలైజేషన్ ఇస్ ద ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ హోల్డింగ్ సెక్యూరిటీస్ rather than physical form. Now dematulation is a must. మనం సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా, సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా, ఆర్ అదర్వైజ్ కంపెనీస్ ఐపీఓస్కి అప్లై చేయాలి అన్నా, స్టాక్ మార్కెట్లో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే డెఫినెట్లీ షేర్స్ అనేవి ట్రాన్సాక్ట్ చేయాలి అంటే డిమెటలైజేషన్ ఇస్ కంపల్సరీ నౌ. సో దిస్ ఈస్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ హోల్డింగ్. Demutualization is electronic form of holding securities rather than physical form of command. Then ఇప్పుడు ఈ డిమెటలైజ్డ్ ఫామ్ లో మనం హోల్డ్ చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర హోల్డ్ చేస్తున్నాం సార్? జస్ట్ లైక్ మన మనీ ఏదైతే ఉందో ఏదో ఒక బ్యాంక్తో మనం హోల్డ్ చేస్తాం కదా, బ్యాంక్తో హోల్డ్ చేసి మన ఎలక్ట్రానిక్ ఫామ్ లో కార్డ్స్ని యూజ్ చేసుకుంటూ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. మనీ విత్డ్రా చేయాలన్నా, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ డిమెటలైజేషన్ కాన్సెప్ట్ లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్స్ డిపాజిటరీ అనే ఆర్గనైజేషన్ ని కాంటాక్ట్ చేసి, డిపాజిటరీ అనే ఆర్గనైజేషన్ కాంటాక్ట్ చేసి దే విల్ బి హోల్డింగ్ సెక్యూరిటీస్ విత్ అ డిపాజిటరీ. సపోజ్ థింక్ అబౌట్ మనీ. ఒక బ్యాంక్తో మన అకౌంట్ ఓపెన్ చేస్తాం, బ్యాంక్తో అకౌంట్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ బ్యాంక్తో మనం క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం, ఆ బ్యాంక్ హెల్ప్తో క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం. మరి అకౌంట్ ఓపెన్ చేయాలంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతామా, నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్తామా? సో నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్తాం. అంటే ఈ బ్యాంక్ మే బి హ్యావింగ్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఆ బ్రాంచ్లో ఒక బ్రాంచ్తో మనం డీల్ చేస్తాం. ఇన్వెస్టర్గా విల్ బి డీలింగ్ విత్ వన్ బ్రాంచ్. సో ఒక బ్యాంక్ అండర్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇన్వెస్టర్గా మనం ఏదో పర్టికులర్ బ్రాంచ్తో ట్రాన్సాక్ట్ చేస్తూ ఆ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యారీ అవుట్ చేస్తాం. సో అలాగే స్టాక్ మార్కెట్లో బ్రోకర్స్ అండర్లో సబ్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఉంటారు. సబ్ బ్రోకర్స్ వాళ్ళ అండర్లో వాళ్ళతో మనం ఇన్వెస్టర్గా డీల్ చేస్తాం. సో వాళ్ళతో మనం ఇన్వెస్టర్గా డీల్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. సో ఈ డిపాజిట్ సిస్టమ్ అనేది జస్ట్ సిమిలర్ టు బ్యాంకింగ్ సిస్టమ్ అని చెప్పచ్చు. జస్ట్ సిమిలర్ టు బ్యాంకింగ్ సిస్టమ్. వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్, ఒక బ్యాంక్ అండర్లో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది ఉండొచ్చు, అలాగే దీంతో మనం ఇన్వెస్టర్గా డీల్ చేస్తూ ఉంటాం.
అదర్వైజ్ స్టాక్ మార్కెట్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ టు ఆథరైజ్డ్ బ్రోకర్స్. ఒక బ్రోకర్ అండర్లో నంబర్ ఆఫ్ సబ్ బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళతో ఒక సబ్ బ్రోకర్తో మనం డీల్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. ఇన్వెస్టర్గా విల్ బి డీలింగ్ త్రూ ఏ సబ్ బ్రోకర్. So depository system is similar to this one. Depository is an organization which holds securities at the request of the investor. Through registered depository participants. So depository is an organization which holds securities in electronic form. At the request of the investor through depository participants. అంటే డిపాజిటరీకి ఇన్వెస్టర్కి ఇన్ బిట్వీన్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఆ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ త్రూ మన డిపాజిటరీ ఆర్గనైజేషన్ని కాంటాక్ట్ చేసి ఎలక్ట్రానిక్ ఫామ్లో హోల్డ్ చేసి షేర్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో హోల్డ్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. దెన్ మీలో కొంతమంది డిమాట్ అకౌంట్ హోల్డ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. మీకు తెలిసిన కొన్ని డిమాట్ అకౌంట్స్ రికలెక్ట్ చేసుకోండి. సార్ నాకు ఐసిఐసితో ఉంది సార్, ఐసిఐసిఐతో ఉంది సార్, నాకు స్టాక్ హోల్డింగ్తో ఉంది సార్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్తో ఉంది సార్, నాకు షేర్ కాన్ దగ్గర ఉంది సార్. వీళ్ళందరూ ఇన్ బిట్వీన్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్, జస్ట్ లైక్ బ్యాంక్ బ్రాంచెస్ అండ్ సబ్ బ్రోకర్స్ లాగే. ఇండియాలో దేర్ ఆర్ ఓన్లీ 2 డిపాజిటరీ ఆర్గనైజేషన్స్. రెండే డిపాజిటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. NSDL, CDSL, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ రెండే ఉన్నాయి. సో ఈ రెండింటి అండర్లో నెంబర్ ఆఫ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఆర్ దేర్. సో నార్మల్గా మనం డీల్ చేసేవన్నీ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అండి. ఇలా డిమెటీరియలైజేషన్ అనేది హ్యాపెన్ అవుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ హ్యావింగ్ మనీ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. బ్యాంక్లో మనీని హోల్డ్ చేసి మనం వాటిని కావాలనుకున్నప్పుడు వేరే వాళ్ళ ఫేవర్లో ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇలా ట్రాన్సాక్షన్ చేస్తాం. సో బ్యాంక్ అకౌంట్లో సపోజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2000 ఉంది, స్టైఫండ్ క్రియేట్ అయింది 5000 స్టైఫండ్. హాస్టల్ ఎక్స్పెన్సెస్కి చెక్ ఇచ్చాం, బై స్టైఫండ్ రిసీవ్డ్ 5000. 2 హాస్టల్ ఎక్స్పెన్సెస్ చెక్ ఇచ్చాం 4000. ఇలా ట్రాన్సాక్షన్స్ చేస్తూ వెళ్ళొచ్చుగా. టు రీఛార్జ్ 500. ఇలా మనం ట్రాన్సాక్షన్ చేస్తూ వెళ్ళొచ్చుగా. సేమే డిమాట్ అకౌంట్లో విల్ బి హోల్డింగ్ షేర్స్. డిమాట్ అకౌంట్లో విల్ బి హోల్డింగ్ షేర్స్. సో మన అకౌంట్లో సపోజ్ ఇన్ఫోసిస్ 100 షేర్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ 100 షేర్స్, TCS 200 షేర్స్ ఉన్నాయి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 150 షేర్స్ ఉన్నాయి. వీటిలో సపోజ్ ఇన్ఫోసిస్ ఒక 50 సేల్ చేస్తాం. 2 ఇన్ఫోసిస్ 50 సెల్. మన అకౌంట్ నుంచి వేరే వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. మన అకౌంట్లో డెబిట్ అయినాయి వేరే వాళ్ళ అకౌంట్ క్రియేట్ అవ్వడం అనేది హ్యాపెన్ అవుతుంది. ఇది డిమాట్ అకౌంట్ ఆఫ్ X. ఈసారి Y అనే పర్సన్ అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు, మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఈ 50 విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అవర్ అకౌంట్ టు దేర్ అకౌంట్. ఎవరైతే బై చేస్తారో వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా బ్యాంకింగ్ సిస్టంలో మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి, ఇక్కడ షేర్స్ ఒకళ్ళ అకౌంట్ నుంచి ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది హ్యాపెన్ అవుతుంది. ఇదంతా ఎంటైర్ థింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై డిపాజిటరీ ఆర్గనైజేషన్. సో ఇండియాలో రెండే డిపాజిటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకున్నాం, NSDL అండ్ CDSL. అలాగే ఆన్లైన్ మోడ్లో మీరు క్లాసెస్ వింటున్నప్పుడు ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫిజికల్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ క్లాస్ నుంచి దీనికి చేంజ్ అవుతున్నప్పుడు మీరు కొంత ఏదో కార్నర్లో రెసిస్టెన్స్ అనేది ఉంటుందండి డెఫినెట్లీ. ఇప్పుడున్న టూల్స్తో మనకి డైరెక్ట్ క్లాస్ అయితే ఎలా జరుగుతుందో ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ దానికి ఈక్వల్ పార్టిసిపేషన్ ఆర్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అనేది డెఫినెట్గా మనం జనరేట్ చేయొచ్చండి ఇప్పుడున్న టూల్స్తో. సో నేను బ్లాక్ బోర్డ్ మీద రాసేప్పుడు ఇక్కడ వైట్ బోర్డ్ మీద రాస్తున్నాను. సో క్లాసులో అయినా మనం వైట్ బోర్డే యూస్ చేస్తున్నాం కదా, అదే వైట్ బోర్డ్ ఇక్కడ యూస్ చేస్తున్నాను. నేను మాట్లాడుతుంది మీరు డైరెక్ట్గా కాకుండా నేను రికార్డ్ చేసి పెట్టింది వింటున్నారు. క్లాస్లో ఏదైనా డౌట్ వస్తే స్పాంటేనియస్గా క్లారిఫై చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అది ఇప్పుడు స్పాంటేనియస్గా మీరు క్లియర్ చేసుకోలేరు. కానీ క్లాస్ వింటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తుంది, జస్ట్ యూ నోట్ ఇట్ డౌన్. దాన్ని నోట్ చేసేసుకోండి ఒక పక్కన. నోట్ చేసుకొని క్లాస్ అయ్యాక మీరు నన్ను కాల్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ మీరు డైరెక్ట్ నేను సార్ మీ ఫేస్ చూస్తేనే నేను డౌట్ అడుగుతాను సార్, జూమ్లో కనెక్ట్ అడగచ్చు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ నాట్ ఎట్ ఆల్ బిగ్ థింగ్. ఇప్పుడున్న టూల్స్తో ఇవన్నీ అసలు బిగ్ థింగే కాదు. యూ నీడ్ నాట్ వరీ. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ మీ సైడ్ నుంచి 100% ఉండాలి. క్లాస్లో ఒకవేళ మీరు కాన్సన్ట్రేషన్ డివేట్ అయ్యారనుకోండి, మేము అలర్ట్ చేస్తాం. అలర్ట్ చేసి ఇంకొకసారి చెప్తాం. సో ఇక్కడ మీరు వింటున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది తప్ప మాకు అలర్ట్ చేసే ఛాన్స్ ఉండదండి. అలాగే ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ ఇంకొకసారి వినాలి అనుకుంటే ఇందులో మీకు మల్టీ టైమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో సార్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇంకోసారి వినాలి, యూ కెన్ హియర్. నెంబర్ ఆఫ్ వ్యూస్ ప్రాబ్లం ఏం లేదు, మనం మీకు కావాల్సిన వ్యూస్ ప్రొవైడ్ చేస్తాం. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ క్లాస్ వినేటప్పుడు 100% అటెన్షన్తో వినడానికి ట్రై చేయండి. అలాగే క్లాస్ అయ్యాక నోట్స్ రాసుకోండి. ఆర్ అదర్వైజ్ క్లాస్లో కాన్సెప్ట్స్ ఒక లెవెల్కి వచ్చినాయి, దాన్ని పాస్ చేసి నేను సపరేట్గా మీకు నోట్స్ పీడిఎఫ్ ఫామ్లో ఇచ్చింది చూసి రాసుకోండి. సో కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వగలిగితే డైరెక్ట్ క్లాస్లో ఉన్న ప్రొడక్ట్ ఆర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నా ఆ బెనిఫిట్స్ అన్ని ఇక్కడ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో డిమెటీరియలైజేషన్ కాన్సెప్ట్లో ఉన్నాం. డిమెటీరియలైజేషన్ మీన్స్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ హోల్డింగ్ సెక్యూరిటీస్, ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ హోల్డింగ్ సెక్యూరిటీస్ రాదర్ దాన్ ఫిజికల్ ఫార్మ్. ఫిజికల్ ఫామ్లో ఉన్న లిమిటేషన్స్ వల్ల ఎలక్ట్రానిక్ ఫార్మ్ డెవలప్ అయింది అనుకున్నాం. సో ఫిజికల్ ఫామ్లో థెఫ్ట్ అవ్వచ్చు, డెస్ట్రాయ్ అవ్వచ్చు, ఫేక్ సర్టిఫికెట్స్ జనరేట్ అవ్వచ్చు. అవన్నీ ఇక్కడ ఎలిమినేట్ చేయడం కోసం ఇది స్టార్ట్ అయింది. అలాగే డిపాజిటరీ is an organization that holds securities in electronic form. At the request of the investor through registered depository participants. Then depositories, India 2 depository organizations ఉన్నాయి. వాళ్ళ అండర్లో నెంబర్ ఆఫ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళతో ఇన్వెస్టర్స్ డీల్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. సో ఇక్కడ డిమాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే డిపాజిటరీ ఆర్గనైజేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ ఈ డయాగ్రామ్ ఏదైతే డిపాజిటరీ అంటలో డిపాజిటరీ పార్టిసిపెంట్స్, వాళ్ళ అండర్లో ఇన్వెస్టర్స్. సో ఇది ప్రజెంట్ చేశాం. దెన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం. సార్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేట్లయితే మీరు రైట్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు సార్, రైట్ ప్రైస్కి రైట్ టైంకి ఇన్వెస్ట్ చేయాలన్నారు సార్. ఎలా సార్ ఇవన్నీ డిసైడ్ చేయడం నా వల్ల కాదు సార్. సో స్టాక్ మార్కెట్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ ఇండైరెక్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ త్రూ ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్లీ మీలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ గురించి వినే ఉంటారు. సార్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఉంది, బిర్లా మ్యూచువల్ ఫండ్ ఉంది. ఎస్, నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ చేసే టాస్క్ ఏంటి? Mutual funds are the financial intermediaries between the investor and capital market. Investor ki capital market ki in between financial intermediary ga act chestayandi ee mutual funds. Mutual funds are the financial intermediaries between investors and capital market. So investor, capital market,
డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్ నుంచి మనీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ రైజ్ చేసి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. సో మనలాంటి నార్మల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసి ఒక హ్యూజ్ అమౌంట్గా టర్న్ చేసి మ్యూచువల్ ఫండ్ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. సార్ అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎందుకు సార్ కాంటాక్ట్ చేయడం, డైరెక్ట్గా మనమే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. సపోజ్ మనం ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామండి. ఈ 10,000తో ఏ సెక్యూరిటీస్ కావాలి సార్? నాకు ఇందాక మీరు చెప్పారు కదా, ఇన్ఫోసిస్ కావాలి, టీసీఎస్ కావాలి, రిలయన్స్ కావాలి, అలా నాకు ఒక 5 or 6 సెక్యూరిటీస్ కావాలి సార్. ఈచ్ వన్ ఒక్కొక్క షేర్ కూడా రాకపోవచ్చు ఆ 10,000తో. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ మనం ఎక్వైర్ చేయలేకపోవచ్చు. సో నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్లోకి మనం స్ప్రెడ్ అవ్వలేకపోవచ్చు. సపోజ్ మనం ఒక మొత్తం సింగిల్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేసాం. మన దగ్గర ఉన్న సపోజ్ ఒక 10 lakhs అక్యూములేట్ చేసాం. ఆ అక్యూములేట్ చేసిన 10 lakhs మొత్తం తీసుకెళ్ళి సార్ ఇన్ఫోసిస్ మంచి షేర్ అని చెప్పారు, నేను ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేశాను. సడన్గా ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగాలేదు, షేర్ వాల్యూ ఏమవుతుంది? డిప్రిషియేట్ అవుతుంది. సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కంటిన్యూస్గా బాగోట్లేదు, డిప్రిషియేట్ అవడం అనేది హ్యాపీ అవుతుంది షేర్ వాల్యూ. అంటే లాస్ అనేది అరైజ్ అవుతుంది. సార్ నేను ఇన్ఫోసిస్ టీసీఎస్ రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తాను సార్, 2 రిజల్ట్స్ బాగాలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నేను ఒక 5-6 కంపెనీస్ సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తాను సార్, అసలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టారే కొలాప్స్ అయింది. అప్పుడు ఏం చేద్దాం? అంటే నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్కి డైవర్సిఫై చేయడం ఎందుకు అంటే, ఇప్పుడు ఒక సెక్యూరిటీ కంటే రెండిట్లో ఉన్నాం అనుకోండి, ఇన్ఫోసిస్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, టీసీఎస్ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉండటం వల్ల మనకు కొంత రిటర్న్స్ జనరేట్ అవ్వచ్చు. ఆర్ టీసీఎస్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇన్ఫోసిస్ బెటర్గా ఉండటం వల్ల రిటర్న్స్ జనరేట్ అవ్వచ్చు. సో 1 కంటే 2 బెటర్, 2 కంటే 3, 4 అలా బెటర్ అని చెప్పవచ్చు. సో ఇలా మనం మ్యూచువల్ ఫండ్స్తో వెళ్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్లోకి డైవర్సిఫై అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ గో ఫర్ హ్యూజ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, ఒక అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్లో. దెన్ ఒక నార్మల్ ఇన్వెస్టర్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఒక లే ఇన్వెస్టర్, తను ఎక్స్పర్ట్ అడ్వైస్ టేకప్ చేయగలరా? ఎనలిస్ట్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్వైస్ టేకప్ చేయగలరా? టేకప్ చేయలేరు. సపోజ్ అలాంటి వాళ్ళ అడ్వైస్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు 4,000 ఛార్జ్ చేశారు అనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్ 6,000కి రెడ్యూస్ అవుతుంది. సో ఒక లే ఇన్వెస్టర్, నార్మల్ ఇన్వెస్టర్, he may not be in a position to take the advice of the consultants, experts, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వీసెస్ అప్లై చేయలేకపోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్ లాంటి ఎంటిటీ డెఫినెట్గా మరి ఈ కన్సల్టెంట్స్ని హైర్ చేసుకోవచ్చు కదా. కన్సల్టెంట్స్, ఎక్స్పర్ట్స్, అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీసెస్ డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ హైర్ ద సర్వీసెస్. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ద ఇన్వెస్టర్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఇన్వెస్టర్ అండ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫండ్స్ నార్మల్ ఇన్వెస్టర్స్ నుంచి రైజ్ చేసి వాటిని హ్యూజ్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియోస్గా, నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉన్న పోర్ట్ఫోలియోస్కి కన్వర్ట్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. అలాగే ఈ అనలిస్ట్, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వీసెస్ని కూడా హైర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్లో ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ డైవర్సిఫికేషన్, హై వాల్యూ డైవర్సిఫికేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. దెన్ అనలిస్ట్ ఆర్ కన్సల్టెంట్స్ వాళ్ళ సర్వీసెస్ని యూజ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. దెన్ ఈ మ్యూచువల్ ఫండ్ మెకానిజం ఎలా ఉంటుంది సార్? మ్యూచువల్ ఫండ్ని ఎవరు ప్రమోట్ చేస్తారు, ఎలా ప్రమోట్ చేస్తారు? సో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ క్యాపిటల్ మార్కెట్ అనుకున్నాం. మ్యూచువల్ ఫండ్ రైజ్ ఫండ్స్ ఫ్రమ్ different categories of investors and invest in a variety of capital market instruments. Then మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ట్రస్ట్గా ప్రమోట్ అవుతాయండి.
మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ప్రమోటెడ్ యాజ్ ఏ ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఎవరు ఉంటారు? ట్రస్టీస్ ఉంటారు సార్. ట్రస్టీస్ ఓకే. అసలు మ్యూచువల్ ఫండ్‌ని ఒక ట్రస్ట్‌ని ప్రమోట్ చేసేది ఎవరు? ఒక పర్సన్ గాని, ఎంటిటీ గాని సెటిలర్ ఆఫ్ ది ట్రస్ట్‌గా యాక్ట్ చేస్తూ వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. సో వాళ్ళనే స్పాన్సర్ అంటాం. దే ఆర్ కాల్డ్ యాస్ స్పాన్సర్. సో ఏ స్పాన్సర్ విల్ బి ప్రమోటింగ్ ఏ మ్యూచువల్ ఫండ్. ఒక ట్రస్ట్ ఫామ్‌లో ప్రమోట్ చేస్తారు. ఈ స్పాన్సర్ రోల్ ఏంటి అంటే జస్ట్ లైక్ ప్రమోటర్స్ రోల్. ఒక కంపెనీకి ప్రమోటర్స్ ఎలా ఉంటారు, మ్యూచువల్ ఫండ్‌కి స్పాన్సర్స్ అలా ఉంటారు. స్పాన్సర్, ఆల్ ఆఫ్ యూ నో స్పాన్సర్ ఎవరు అంటే ఎలా ఉంటారు అంటే ఆల్ ఆఫ్ యూ నో. ఇండియన్ క్రికెట్ టీం ఉంది. ఒకప్పుడు స్టార్ స్పోర్ట్స్ స్పాన్సర్‌గా యాక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు బైజూస్ కూడా స్పాన్సర్‌గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే సో మ్యూచువల్ ఫండ్స్ ట్రస్ట్‌గా ప్రమోట్ అవుతున్నప్పుడు స్పాన్సర్ ఒక పర్సన్ కానీ, ఎంటిటీ కానీ స్పాన్సర్‌గా యాక్ట్ చేస్తారు. ప్రమోటర్స్‌గా దేర్ రోల్ ఈజ్ సిమిలర్ టు ప్రమోటర్స్ రోల్ అండి. దెన్ దీన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సపోజ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉందండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ స్పాన్సర్‌గా యాక్ట్ చేస్తూ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌ని ప్రమోట్ చేసింది. అలాగే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ప్రమోట్ చేసింది. ఎల్ఐసి అంటే వాళ్ళు స్పాన్సర్‌గా యాక్ట్ చేస్తూ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ప్రమోట్ చేశారు. ఇలా ఒక స్పాన్సర్ ప్రమోటర్స్ లాగా యాక్ట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్‌ని ప్రమోట్ చేస్తారు. మరి మ్యూచువల్ ఫండ్ చేసే బిజినెస్ ఏంటి సార్? దే విల్ బి కలెక్టింగ్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్ నుంచి మనీ రైజ్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. అలా రైజ్ చేసిన మనీని ఇన్వెస్ట్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. అంటే మరి అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్కాష్ చేసుకొని మనీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్లీ మ్యూచువల్ ఫండ్ పే చేసే ట్రాన్సాక్షన్స్ రైజింగ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ సెక్యూరిటీస్. అలాగే ఇన్వెస్టర్కి ఎప్పుడు కావాలంటే వాళ్ళకి అప్పుడు మనీ ప్రొవైడ్ చేయడం. సో బేసిక్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఏంటి అంటే ఏ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత క్వాంటిటీ, ఎంత వాల్యూ ఇన్వెస్ట్ చేయాలి, ఈ డెసిషన్స్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత క్వాంటిటీ, ఎంత వాల్యూ ఇన్వెస్ట్ చేయాలి. దానికోసం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక ఎంటిటీ ఉంటుంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏఎంసీ షార్ట్ కట్ లో విచ్ విల్ బి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ గా యాక్ట్ చేస్తుంది. సో మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ గా ప్రమోట్ అవుతుంది అనుకున్నాం. దీని స్పాన్సర్స్ యాక్ట్ చేస్తారు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దెన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి అపాయింట్ చేస్తారు విచ్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. దెన్ ఈ ప్రాసెస్ మొత్తం విత్ ఇన్ ప్రాపర్ గైడ్ లైన్స్, సెబీ గైడ్ లైన్స్ లో హ్యాపెన్ అవుతుందా లేదా, విత్ ఇన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో హ్యాపెన్ అవుతుందా లేదా అనేది సేఫ్ గార్డ్ చేయడం కోసం ట్రస్టీస్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ట్రస్టీస్ సో వాళ్ళు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద రెగ్యులేషన్స్. అంతా స్మూత్ గా హ్యాపెన్ అవుతుంది అంటే దే విల్ బి వాచింగ్, కీప్ ఆన్ వాచింగ్. సంథింగ్ హ్యాపెన్స్ రాంగ్, దే విల్ స్టార్ట్ క్రైమ్. అంటే their role is fiduciary position. Their position is fiduciary position. They are the safeguarders of the investor. ఇన్వెస్టర్ కి సేఫ్ గార్డర్స్ గా యాక్ట్ చేస్తూ ఉంటారు. అది మ్యూచువల్ ఫండ్ ఎంటిటీస్ లో ఈ 4 మేజర్ ప్లేయర్స్ గా చెప్పచ్చు. స్పాన్సర్, మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ గా ప్రమోట్ అవడం, ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్వాల్వ్ అవడం, ట్రస్టీస్. దీస్ ఆర్ ది 4 మేజర్ ప్లేయర్స్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ అని చెప్పచ్చు. దెన్ మ్యూచువల్ ఫండ్స్ బేసికల్ గా 2 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ గా మనం కేటగరైజ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒక కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుందండి? ఒక పర్సన్ ఎన్నాళ్ళు ఉంటాడు? మ్యాక్సిమం 100 years. సో నవేడేస్ మనం 60-70కి రెడ్యూస్ చేసుకున్నాం మన స్పాన్ని. రకరకాల టెన్షన్స్. అది సిఏ ఇప్పుడు వద్దని టెన్షన్ పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. సిఏ అయిపోయి నెక్స్ట్ నేను ఎలా ఎర్న్ చేయాలని టెన్షన్ పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలా విత్ దిస్ ఆల్ దీస్ డే టు డే లైఫ్ టెన్షన్స్ మన లైఫ్ స్పాన్ని 60-70కి రెడ్యూస్ చేసుకున్నాం. గాడ్ హ్యాస్ గివెన్ 100 years.
మనం 60-70కి రెడ్యూస్ చేసుకోవాలి. మరి ఒక కంపెనీ అన్నాడు ఉంటుంది, వాళ్ళు సార్ కంపెనీ పర్పచువల్ ఎగ్జిస్టెన్స్ సార్, నేను కూడా పర్పచువల్ ఎగ్జిస్టెన్సే సార్. నో, ఇండివిజువల్స్ పర్పచువల్ ఎగ్జిస్టెన్స్ అనే క్వశ్చన్ లేదు. ఓకే, కంపెనీ పర్పచువల్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ఎవర్ ఉంటుంది. పర్సన్స్ మే కమ్ అండ్ గో, కంపెనీ విల్ బి దేర్. మరి ఒక మ్యూచువల్ ఫండ్ ఎన్నాళ్ళు ఉంటుంది? మ్యూచువల్ ఫండ్స్ టూ టైప్స్గా కేటగరైజ్ చేయొచ్చు. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. As the name itself indicates, open-ended. It will be keep on continuing. అది కంటిన్యూ అవుతూనే వెళ్తుంది. క్లోజ్ ఎండెడ్, ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం క్లోజ్ అవడం అనేది హ్యాపెన్ అవుతుంది. సో ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్, దెర్ ఈస్ నో స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్. అంటే జస్ట్ లైక్ కంపెనీస్ ఎలా ఉన్నాయో అలాగే ఫర్ ఎవర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. నో స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్. క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్ అనేది ఉంటుందండి. హియర్ స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్ విల్ బి దేర్. అంటే ఈ స్కీము, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనౌన్స్ చేస్తున్నప్పుడే దాని స్కీమ్ స్పాన్ చేసి స్పెసిఫై చేస్తారు. 5 years 10 years ఇలా స్పెసిఫై చేస్తారు. ఆ 5 or 10 years పీరియడ్ కంప్లీట్ అయ్యాక ఏం చేస్తారు సార్? ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఎన్కాష్ చేసి, ఆ ఎన్కాష్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మనీ మొత్తాన్ని ఇన్వెస్టర్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. సార్ మరి ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్లో ఎలా సార్? అది ఎప్పటికీ రన్ అవుతూ ఉంటాయి. సో మనం ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని మ్యూచువల్ ఫండ్తో ఎన్కాష్ చేసుకోవచ్చు. మనం కంపెనీస్లో షేర్స్ అనే టర్మ్ యూస్ చేస్తాం కదా, మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్ అనే టర్మ్ యూస్ చేస్తాం. ఆ యూనిట్స్ని మ్యూచువల్ ఫండ్ని కాంటాక్ట్ చేసి ఎప్పుడైనా మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్ డిఫరెన్స్ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. సపోజ్ ఈ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్లో స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్ ఉండదు కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. అది వెళుతూనే ఉంటుంది. ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్. సో మనం చాలు అనుకున్నప్పుడు వీ కెన్ గెట్ డౌన్ అవుట్ ఆఫ్ ఇట్. క్లోజ్ ఎండెడ్ ఒక స్పెసిఫిక్ డెస్టినేషన్ ఇన్నేళ్ళు అంటున్నారు కాబట్టి ఇన్ బిట్వీన్ కావాలంటే మనం గెట్ డౌన్ అవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ ఎండ్ ఆఫ్ రిడమ్షన్ డ్యూరేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్కాష్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్లో మనం తెలుసుకోవాల్సింది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. మ్యూచువల్ ఫండ్ రూట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ క్యాపిటల్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్ నుంచి ఫండ్ రైజ్ చేసి వెరైటీ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో మ్యూచువల్ ఫండ్ని స్పాన్సర్ ప్రమోట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ ఫామ్లో ప్రమోట్ అవుతుంది. స్పాన్సర్ విల్ బి యాక్టింగ్ యాజ్ ప్రమోటర్స్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా యాక్ట్ చేస్తుంది. ట్రస్టీస్ సేఫ్ గార్డర్స్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇది మ్యూచువల్ ఫండ్ మెకానిజం అనుకున్నాం కదా. మ్యూచువల్ ఫండ్స్ 2 types అనుకున్నాం, ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్, క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. సో ఓపెన్ ఎండెడ్లో ఓపెన్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్, నో స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్. క్లోజ్ ఎండెడ్ స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ synopsis about mutual funds. Then next one more concept. Suppose స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసేట్లయితే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం స్టాక్ మార్కెట్లో. ఫస్ట్ థింగ్ మన దగ్గర ఉన్న సేవింగ్స్లో ఎంటైర్ సేవింగ్ని మీరు రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. కొంత రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి, లైక్ బ్యాంక్ డిపాజిట్స్. కొంత మినిమం రిక్వైర్మెంట్స్ లైక్ మన హౌసింగ్ లాంటి రిక్వైర్మెంట్ని కొంత ఇన్వెస్ట్ చేయండి. దెన్ ఎంతైతే రిస్క్ తీసుకోగలరో అంత పోర్షనే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు రిస్క్ అనే ఫ్యాక్ట్ని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సార్ స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుందని నాకు ఎవరు చెప్పలేదు సార్. నో, ఇట్ ఈస్ రిస్కీ. ఆ రిస్క్ తీసుకోగలను అనుకున్న వాళ్ళే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. సో రిస్క్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి రిటర్న్స్ హ్యూజ్గా రావచ్చు, ఒక్కోసారి లాస్ కూడా రావచ్చు. అంటే
మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఇందులో లాస్ కూడా అరైజ్ అవ్వచ్చు. ఆ లాస్‌ను కూడా నేను బేర్ చేయగలను అనుకున్న వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో, మీరు ఎస్పెషల్లీ మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ పిల్లలు ఇంకా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ యాటిట్యూడ్ ఎలా ఉంటది అంటే, నేను పాస్ అవుతాను అనుకున్న ఎగ్జామ్ రాస్తాను. ఫెయిల్ అయితే అసలు నేను ఎగ్జామే రాయను. అంటే ఫెయిల్యూర్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. అది ఎర్లీ స్టేజ్‌లో. లేదు సార్ మేము ఆల్రెడీ ఐపీసీస్‌లో ఇయన్నీ చూసాం సార్. ఫెయిల్యూర్‌ని ఇప్పుడు కొంచెం తట్టుకోగలం సార్. సో, కొంత యూ హావ్ గాన్ త్రూ. అలా మనకి ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాసెస్ ఇన్ ఎనీ స్టెప్ ఆఫ్ లైఫ్, ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్. అక్కడ ఫెయిల్యూర్ రాకూడదు అనుకోవటం కంటే ఫెయిల్యూర్‌ని తట్టుకునే కెపాసిటీ మనకుండాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఫెయిల్యూర్ నుంచి మనం వీలైనంత క్విక్‌గా నేర్చుకొని సక్సెస్‌లోకి టర్న్ అవ్వాలి. అంతేగాని నాకు ఫెయిల్ అవుతాను అనుకుంటే అసలు నేను ఈ పని చేయను అంటే దట్ ఈస్ నాట్ గుడ్. దట్ ఈస్ నాట్ గుడ్. ఎగ్జామ్స్‌లో కొంతమంది 100% సక్సెస్ అవ్వచ్చు. ఇంకొక స్టేజ్‌లో 100% సక్సెస్ అవ్వచ్చు. లైఫ్‌లో ఈచ్ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో 100% సక్సెస్ ఎక్కడ ఉండదండి. సో, నేను లైఫ్‌లో కంప్లీట్‌గా సక్సెస్ అయ్యాను, ఫెయిల్యూర్ లేదు అని ఎవరైనా చెప్పారు అంటే లైఫ్ మొత్తంలో రెండే 2. వాళ్ళు దేవుడైనా అయి ఉండాలి. 2 వాళ్ళు అబద్ధం చెప్తూ అయినా ఉండాలి. ఆ 2 కాకుండా మూడో కేటగరీ ఉండదండి. సో, అందుకని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నప్పుడు నేను రిస్క్ తీసుకోగలను అనుకున్నంత పోర్షనే ఇన్వెస్ట్ చేయండి. సపోజ్ ఒక 10,00,000 తీసుకొని మొత్తం మనం ఒక సింగిల్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేసాం. సపోజ్ సత్యం కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసాం. మనం సత్యంలో ఇన్వెస్ట్ చేయగానే సత్యం అసత్యం అయిపోయింది. మన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే సింగిల్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రిటర్న్ వచ్చినా హ్యూజ్‌గానే ఉంటది. రిస్క్ వచ్చినా హ్యూజ్‌గానే ఉంటది. సో, మనం నంబర్ ఆఫ్ సెక్యూరిటీస్‌లో డైవర్సిఫై చేసాం. సత్యం, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ మొత్తంలోకి స్ప్రెడ్ చేసాం. నౌ అసలు మనం చేయి పెట్టగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ మొత్తం కొలాప్స్ అయింది. మరి ఇప్పుడేం చేయాలి? అంటే ఒక సింగిల్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయడం కంటే నంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ బెటర్. సింగిల్ సెక్టార్ కంటే నంబర్ ఆఫ్ సెక్టార్స్ బెటర్. సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొన్ని సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ కొన్ని సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంకింగ్ సెక్టార్‌లో కొన్ని సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోండి. ఫార్మాస్యూటికల్‌లో కొన్ని సెలెక్ట్ చేసుకోండి. పిఎస్యూస్‌లో కొన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? రిస్క్ రిడక్షన్ అనేది పాసిబిలిటీ ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ ఈస్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్. అదర్ సెక్టార్స్ ఏదో ఒకటి బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడం వల్ల మనకి మోడరేట్ రిటర్న్స్ అనేవి జనరేట్ అవ్వచ్చు. సో, డైవర్సిఫికేషన్, రిస్క్ రిడక్షన్ అనే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం రిస్క్ రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో ద అదర్ వే రిటర్న్ కూడా లిమిట్ అవుతుంది. అంటే మనం రిస్క్‌ని రెడ్యూస్ చేసుకోవాలనే టార్గెట్‌తో మనం నంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ కూడా డైవర్సిఫై అయ్యాం. నంబర్ ఆఫ్ సెక్టార్స్‌లో డైవర్సిఫై అవ్వం. దట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫ్రమ్ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిస్క్‌ని ఎప్పుడైతే మనం లిమిట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో రిటర్న్ కూడా లిమిట్ అవ్వడం అనేది హ్యాపెన్ అవుతుంది. దేర్ బై రిస్క్ ఎంతవరకు తీసుకోవాలి? ఎంతవరకు మనం రిటర్న్‌తో బ్యాలెన్స్ చేయాలి అనేది ఎవరి ఇండివిడ్యువల్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. సో, కొంతమంది పోర్ట్‌ఫోలియోలో 5 సెక్యూరిటీస్‌తోనే పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయొచ్చు. కొంతమంది 5-10 సెక్యూరిటీతో బిల్డ్ చేయొచ్చు. కొంతమంది 20 సెక్యూరిటీస్ వరకు వెళ్ళొచ్చు. సో, అది మనం ఇన్వెస్ట్ చేసే మనీని అలాగే మనకున్న అదర్ ఫీచర్స్‌ని స్కోప్‌ని బట్టి మనం నంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఎంతవరకు ఇంక్రీజ్ చేయగలము అనే ఫ్యాక్ట్‌ని అనలైజ్ చేసుకొని డైవర్సిఫికేషన్ చేయాలి. అలాగే మనం రిస్క్ ఏ లెవెల్‌లో తీసుకోవాలనుకుంటున్నాము. రిస్క్ రిటర్న్ ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాము. సార్ ఇన్ కేస్ మొత్తం మనం చేయి పెడితే అసలు ఇండియన్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్. అన్ని సెక్టార్స్ కొలాప్స్ అయిపోయినాయి సార్. ఇంటర్నేషనల్‌గా కూడా డైవర్సిఫై అవ్వచ్చు. వి కెన్ డైవర్సిఫై ఇంటర్నేషనల్లీ. సో, portfolio means a group of securities belonging to any person.
పర్సన్ అనేది ఇండివిజువల్ కావచ్చు, కంపెనీ కావచ్చు. పర్సన్ అనేది ఇండివిజువల్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పోర్ట్ఫోలియో అంటున్నాం అంటే గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్ బిలాంగింగ్ టు ఎనీ పర్సన్. మరి గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్ని ఎందుకు బిల్డ్ చేస్తున్నాం? వై వీఆర్ బిల్డింగ్ గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్? ఫర్ ది సేక్ ఆఫ్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ వల్ల వచ్చే బేసిక్ అడ్వాంటేజ్ ఏమనుకున్నాం? రిస్క్ రిడక్షన్. రిస్క్ రిడక్షన్ అనే అడ్వాంటేజ్ అనుకుంటున్నాం. దెన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటున్నాము అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ సెలక్షన్ ఆఫ్ సెక్యూరిటీస్. సపోజ్ మనం ఈ సెక్యూరిటీని సెలెక్ట్ చేసామండి, ఒక 5 సెక్యూరిటీని సెలెక్ట్ చేసాం. మరి ఫర్ ఎవర్ ఆ 5 సెక్యూరిటీస్నే మనం రిటైన్ చేస్తామా? వాటిని చేంజ్ చేస్తూ వెళ్తామా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వచ్చు. కొంతమంది బై అండ్ హోల్డ్ అనే స్ట్రాటజీ ఫాలో అవుతారు. సో బై అండ్ హోల్డ్ అనే స్ట్రాటజీ ఫాలో అయ్యేట్లయితే వాటిని బై చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ మనం అనుకున్న టైం స్పాన్ ఒక 4 or 5 years వెయిట్ చేద్దాం అనుకున్నాం. 3 to 5 years అలా వెయిట్ చేయడం. ఫండమెంటల్గా అవి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అవి ఫండమెంటల్స్, టెక్నికల్స్ అనలైజ్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తూ వెళ్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్, మార్కెట్ రైజ్ అయినా ఫాల్ అయినా విల్ బి కంటిన్యూ. అదర్ వే మనం సెలెక్ట్ చేసుకున్న 5 to 10 సెక్యూరిటీస్లో పీరియాడికల్గా మనం రిజల్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్ని పెర్ఫార్మెన్స్ బాగుంది, కొన్ని నాట్ పెర్ఫార్మింగ్ వెల్, ఫ్యూచర్లో కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవచ్చు అనుకుంటున్నాం. వాటిని ఎన్కాష్ చేసేస్తాం. ఒక 3 సెక్యూరిటీస్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్, వాటిని ఎన్కాష్ చేసి ఇంకో బెటర్ 2 or 3 సెలెక్ట్ చేసుకోవడం అనేది హ్యాపన్ అవుతుంది. అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో సెలక్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో పార్టే. అలాగే అండ్ షిఫ్టింగ్, వాటిని సేల్ చేయడం, మళ్ళీ ఫర్దర్ సెక్యూరిటీస్ని అక్వైర్ చేయడం, ఇవన్నీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో పార్టే. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ సెలక్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ దేర్ కంటిన్యూస్ షిఫ్టింగ్ ఫర్ ఆప్టిమైజింగ్ రిటర్న్. మన అల్టిమేట్ టార్గెట్ రిటర్న్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడమే. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో పార్ట్గా మనం నేర్చుకునేది. Portfolio means group of securities belonging to any person అనుకున్నాం. Basic advantage with portfolio, diversification. Portfolio management involves continuous selection of securities and their continuous shifting for optimizing character. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యేది. దెన్ స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్లో ఒక పాపులర్ సేయింగ్ ఉందండి. మనం స్టాక్ మార్కెట్లో మనీతో ఎంటర్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్తో ఎంటర్ అయితే మనీ వస్తుంది. సో ఇఫ్ యూ ఎంటర్ ద స్టాక్ మార్కెట్ విత్ మనీ యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. If you enter the stock market with experience, you will get money. సార్ ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఏం చేయాలి సార్? కొంత మనీ పోగొట్టుకోవాలి. మీరు స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే స్ట్రైట్ అవే ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ వాచ్ చేయండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది. డైలీ ఒక 15 minutes or half an hour సార్ రెగ్యులర్గా నేను మనీ కంట్రోల్లో వాచ్ చేస్తున్నాను సార్. దాంతోపాటు స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్ టీవీలో సిఎన్ఐబి అని కానీ సిఎన్బిసిలో కానీ ఎనలిస్టులు అనలైజ్ చేస్తూ ఉంటారు. మీరు వాటిని వాచ్ చేయడానికి ట్రై చేయండి. బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఏం హ్యాపెన్ అవుతుంది, లేటెస్ట్ చేంజెస్ ఏమి హ్యాపెన్ అవుతున్నాయి, ఏ చేంజెస్ వల్ల స్టాక్ మార్కెట్స్ అనేవి సెన్సిటివ్ మార్కెట్స్. దే విల్ బి రియాక్టింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి అవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ రీజన్స్కి అవి రియాక్ట్ అవుతున్నాయి, ఏ రీజన్స్కి అవి మోర్ అండ్ మోర్ రియాక్ట్ అవుతున్నాయి, పాజిటివ్ రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, నెగిటివ్ రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేశాక ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్ చేయండి. సపోజ్ మీరు ఒక సెక్యూరిటీ 100 shares బై చేద్దాం అనుకుంటున్నారు, ఒకసారి బై చేయండి. ఫస్ట్ ఒక 25 బై చేయండి, తర్వాత అలా 3 or 4 steps ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అది మనం లిమిటెడ్ మనీతో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు
మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాక ఇంకొకసారి ఆపర్చునిటీ రావచ్చు, మనీ ఉండకపోవచ్చు, మనీ ఉంది, ఆపర్చునిటీ రాకపోవచ్చు. సో మనీని హోల్డ్ చేసుకొని ఆపర్చునిటీ వచ్చే వరకు ఓపిక్గా వెయిట్ చేసి రైట్ ఆపర్చునిటీ అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి టేకప్ చేయాలి. దెన్ స్టాక్ మార్కెట్లో సపోజ్ మనం ఒక పర్టికులర్ కంపెనీ షేర్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 400, మనం 500 షేర్స్ బై చేద్దాం అనుకున్నాం. సో 500 షేర్స్ ఇంటూ 400, 2 lakhs. 2 lakhs పే చేస్తాం. పే చేసి మనం ఆ 500 షేర్స్ని బై చేయడం అనేది హ్యాపీన్ అవుతుంది. నో మరి స్టాక్ మార్కెట్లో ప్రైస్ అనేది కంటిన్యూస్గా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. ప్రైసెస్ రైజ్ అవ్వచ్చు, ఫాల్ అవ్వచ్చు. సో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, ఆ పాయింట్లో 400 ప్రైస్ ఉంది, ఆ 400కి మనం బై చేస్తున్నాం 500 షేర్స్, 2 lakhs ఇమ్మీడియట్గా మనం పే చేయాల్సి ఉంటుంది టెక్నికల్గా బై ది ఎండ్ ఆఫ్ ది డే. అలాగే మనకి ఆ మనీ మనం డెలివరీ ఇచ్చి షేర్స్ని డెలివరీ తీసుకుంటాం. అలాగే మనం సేల్ చేస్తున్నాం, మన దగ్గర ఉన్న షేర్స్ని డెలివరీ ఇస్తాం. నో సో ఇమ్మీడియట్ సెటిల్మెంట్ అనేది హ్యాపీ అవుతుంది. మనం బై చేస్తున్నాం, మనం ఇమ్మీడియట్గా మనీ ఇవ్వాలి. వేరే మనం సేల్ చేస్తున్నాం, షేర్స్ ఇమ్మీడియట్గా డెలివరీ ఇవ్వాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే 1 month తర్వాత మనం బై చేయాలనుకుంటున్నాం ఈ ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ని. 1 month తర్వాత ఎట్ 420 మనం బై చేద్దాం అనుకుంటున్నాం. ఎట్ ఎ ప్రైస్ ఆఫ్ 420 500 షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నాం ఆఫ్టర్ 1 month. ఆ ట్రాన్సాక్షన్ ఇవాళ ఫైనలైజ్ చేయొచ్చా? ఆ కాంట్రాక్ట్ ఇవాళ రీచ్ అవ్వచ్చా? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్. 500 షేర్స్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ 1 month తర్వాత 420కి మనం బై చేద్దాం అని అనుకుంటున్నాం. అంటే 420 నుంచి కూడా ఇంకా రైజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 420కి 1 month తర్వాత బై చేద్దాం అనుకుంటున్నాం. ఆ ట్రాన్సాక్షన్ ఇవాళ మనం ఫైనలైజ్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? సో డెఫినెట్లీ దట్ ఈస్ యాక్సెప్టబుల్. సో ఫ్యూచర్లో నేను ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి బై చేస్తాను, సో 420 నుంచి రైజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం బై చేయడానికి ఎంటర్ అవుతున్నాం. 420 నుంచి ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆ రేటు దగ్గర సేల్ చేయడానికి ఎంటర్ అవ్వచ్చు. సో బై చేసేవాడు అక్కడి నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్తో బై చేస్తాడు. సెల్లర్ ఆ ప్రైస్ నుంచి ఫాలో అవచ్చు అనే ఎక్స్పెక్టేషన్తో వాడు సేల్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అంటే పర్సన్స్ హ్యావింగ్ టూ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. సో ఒకడు షేర్ ప్రైస్ మనం 400 దగ్గర బై చేస్తున్నాం అండి, 400 నుంచి రైజ్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 400 నుంచి ఇక దూకుడే ఎక్కడ ఆగదు అని మనం అనుకుంటున్నాం. మరి సేల్ చేసేవాడు కూడా అలాగే థింక్ చేస్తే వాడు సేల్ చేస్తాడా? నో. 400 నుంచి దిస్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ అనేది వాడి ఎక్స్పెక్టేషన్. సో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ ఎక్స్పెక్టేషనే కరెక్ట్ అవుతుందండి. నౌ ద క్వశ్చన్, ఫ్యూచర్లో 1 month తర్వాత 2 months తర్వాత నేను బై చేస్తాను, సెల్ చేస్తాను, ఇలాంటి అగ్రిమెంట్స్ వ్యాలిడేనా? డెఫినెట్లీ దీస్ ఆర్ వ్యాలిడ్. ఇలా ఫ్యూచర్లో నేను బై చేస్తాను, సెల్ చేస్తాను లాంటి అగ్రిమెంట్స్ రీచ్ అవుతున్నాం అంటే వాటిని డెరివేటివ్స్ అంటారండి. సో స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ 2 typesగా సెగ్రిగేట్ చేయొచ్చు. ఒకటి క్యాష్ మార్కెట్, అనదర్ వన్ డెరివేటివ్స్ మార్కెట్. క్యాష్ మార్కెట్నే స్పాట్ మార్కెట్ అని కూడా అనొచ్చండి. ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ స్పాట్ మార్కెట్. క్యాష్ మార్కెట్ ఆర్ స్పాట్ మార్కెట్ అంటున్నాం అంటే మెంట్ ఫర్ ఇమ్మీడియట్ సెటిల్మెంట్. దిస్ ఈస్ మెంట్ ఫర్ ఇమ్మీడియట్ సెటిల్మెంట్. సో 500 షేర్స్ ఆఫ్ ఐసిఐసిఐ ఇవాళ 400 బై చేస్తాను, ఇమ్మీడియట్ సెటిల్మెంట్. దిస్ ఈస్ మెంట్ ఫర్ సెటిల్మెంట్ ఎట్ ఎ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. సెటిల్మెంట్ ఎట్ ఎ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. అంటే ఒక ట్రాన్సాక్షన్ చూడగానే ఇవాళ బయింగ్ అండ్ సెల్లింగ్ కి క్యాష్ మార్కెట్ ట్రాన్సాక్షన్,
ఫ్యూచర్లో 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత బయింగ్ అండ్ సెల్లింగ్, దాన్ని డెరివేటివ్స్ మార్కెట్ ట్రాన్సాక్షన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక బేసిక్ డిఫరెన్స్. దెన్ ద నెక్స్ట్ వన్, క్యాష్ మార్కెట్లో ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ అనేది విత్ డెలివరీస్ హ్యాపెన్ అవుతుంది, యాక్చువల్ డెలివరీస్ హ్యాపెన్ అవుతుంది. మనం షేర్స్ని బై చేస్తున్నాం, క్యాష్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, క్యాష్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. అదే మనం షేర్స్ని సేల్ చేస్తున్నాం, ఆ సేల్ చేసిన షేర్స్ని మనం డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. 500 షేర్స్ మనం సేల్ చేస్తున్నాం, ఆ 500 షేర్స్ మనం డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది, యాక్చువల్ డెలివరీస్. సో క్యాష్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ సెటిల్స్ విత్ యాక్చువల్ డెలివరీస్, settles with actual deliveries. అదే డెరివేటివ్స్ మార్కెట్లో సెటిల్మెంట్ అనేది యాక్చువల్ డెలివరీస్తో హ్యాపెన్ అవుతుంది. అదేంటి సార్? నౌ విల్ గో ఫర్ అన్ ఎగ్జాంపుల్. డెరివేటివ్స్ మార్కెట్లో 500 షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 420 1 మంత్ తర్వాత బై చేస్తానని అగ్రిమెంట్ రీచ్ అయ్యాం. అంటే 1 మంత్ తర్వాత బై చేస్తామని మనం ఎప్పుడైతే అగ్రిమెంట్ రీచ్ అవుతున్నామో 1 మంత్ తర్వాత అది 420 నుంచి ప్రైస్ రైజ్ అవుతుంది మన ఎక్స్పెక్టేషన్, ఫాలో అవుతుందా? రైజ్ అవుతుంది అనేది మన ఎక్స్పెక్టేషన్. సో మనం అనుకున్నట్టే రైజ్ అయిందండి, 450 అయింది. అంటే మనం ఎంత గెయిన్ అయ్యాం? 30 రూపీస్ గెయిన్ అయ్యాం. సో 30 రూపీస్ గెయిన్ అయ్యాం కాబట్టి 500 షేర్స్ ఇంటూ 30, ఆ 15,000 మనకి ఇచ్చేస్తారండి. సెటిల్మెంట్ విత్ డిఫరెన్సెస్. సపోజ్ సో అది 500 అయింది అనుకున్నాం, ఇట్ హాస్ బికమ్ 500. అంటే ఎంత గెయిన్ అయ్యాం? 80 రూపీస్ గెయిన్ అయ్యాం. 500 ఇంటూ 80, 40,000 మనకి ఇస్తారండి. 40,000 మనకి ఇస్తారు. సెటిల్మెంట్ విత్ డిఫరెన్సెస్. లూజ్ అయితే ఏం చేయాలి? లూజ్ అయితే మనం అలాగే పే చేయాలి. డెరివేటివ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే దీస్ ఆర్ సెటిల్డ్ విత్ డిఫరెన్సెస్. మనం గెయిన్ అయితే ఆ గెయిన్ మనకు వస్తుంది, లాస్ అయితే లాస్ని మనం కాంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ మార్కెట్లో ఇక్కడ యాక్చువల్ డెలివరీస్ అనేది ఇన్వాల్వ్ అయితే, డెరివేటివ్స్లో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ డెలివరీస్. డెలివరీస్ అనే క్వశ్చనే ఉండదు. దీస్ ఆర్ సెటిల్డ్ విత్ డిఫరెన్సెస్. Settled with differences. సో 420కి మనం బై చేస్తామని అగ్రిమెంట్ రీచ్ అయ్యాము. మనం బయ్యర్గా ఎంటర్ అవుతున్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్ రైస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. నిజంగానే 1 మంత్ తర్వాత 500కి రైస్ అయింది, 80 గెయిన్ అయ్యాం. సో 500 ఇంటూ 80, 40,000 మనకి ఇస్తారు. సో సపోజ్ 420 దగ్గర మనం బయ్యర్గా ఎంటర్ అయ్యాము, అది 350కి ఫాలో అయింది. 350కి ఫాలో అయింది అంటే 70 రూపీస్ మనం లూజ్ అయ్యాం. ఆ 70 మనం పే చేయాలి. 500 into 70, 35,000 we have to pay. 35,000 we have to pay. డిఫరెన్స్తో సెటిల్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. దెన్ ద నెక్స్ట్ వన్, క్యాష్ మార్కెట్లో కావాలి అనుకుంటే మనం ఒక సింగిల్ షేర్ ఆర్ ఫ్యూ షేర్స్ అయినా బై చేయించాలి. అంటే సపోజ్ రిలయన్స్ ఒక షేర్ బై చేయాలనుకుంటున్నాం, యూ కెన్ బై. మార్కెట్ రేట్ ఏదైతే ఉందో 2,200 పే చేసి మనం ఆ షేర్ని అక్వైర్ చేయొచ్చు. ఫ్యూ షేర్స్, నేను 4 or 5 షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నాను, రిలయన్స్ 5 షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నాను, 2,200 into 5, 11,000 పే చేసి అక్వైర్ చేయొచ్చు. డెరివేటివ్స్లో సింగిల్ షేర్ అక్వైర్ చేయడం కానీ ఫ్యూ షేర్స్ అక్వైర్ చేయడం కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అంటే అక్కడ ట్రేడింగ్ హ్యాపెన్స్ ఇన్ లాట్స్. స్టాక్ ఎక్స్చేంజ్ లాట్ సైజ్ అనేది డిటర్మైన్ చేస్తుంది. కొన్నిటికి లాట్ సైజ్ 100 షేర్స్ ఉండొచ్చు, కొన్నిటికి 50 షేర్స్ ఉండొచ్చు, కొన్నిటికి 20 or 10 షేర్స్ ఉండొచ్చు. సో ఇన్ లాట్స్ ఓన్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ట్రేడింగ్. లేదు నేను ఒక షేర్తోనే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను, నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక సెక్యూరిటీలో ద వాల్యూమ్ ఎంత అనేది స్టాక్ ఎక్స్చేంజ్ డిసైడ్ చేస్తుంది. సో క్యాష్ ఆర్ స్పాట్ మార్కెట్లో ట్రేడింగ్ కెన్ బి డన్ ఫర్ సింగిల్ ఆర్ ఫ్యూ సెక్యూరిటీస్ ఆల్సో. Few securities trading is acceptable.
సో ఇక్కడ ట్రేడింగ్ చేస్తున్నామంటే ట్రేడింగ్ హ్యాపెన్స్ ఇన్ లాట్స్ ఓన్లీ. ట్రేడింగ్ హ్యాపెన్స్ ఇన్ లాట్స్ ఓన్లీ. ఈ స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్ లో క్యాష్ మార్కెట్ కి డెరివేటివ్స్ మార్కెట్ కి ఈ డిఫరెన్స్ డెఫినెట్ గా తెలియాలండి. డెఫినెట్లీ వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ రెండుగా సెగ్రిగేట్ చేస్తే క్యాష్ మార్కెట్ ఆర్ స్పాట్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్ డిఫరెన్సెస్. సో క్యాష్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మెంట్ ఫర్ ఇమీడియట్ సెటిల్మెంట్. ఇమీడియట్ గా సెటిల్ అవుతాయి. బై చేసేవాడు క్యాష్ ఇవ్వాలి, సెల్ చేసేవాడు షేర్స్ డెలివరీ ఇవ్వాలి. డెరివేటివ్స్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మెంట్ ఫర్ సెటిల్మెంట్ అట్ ఏ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. సో ఒక స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్ కి సెటిల్ అవుతాయి, 1 month తర్వాత, 2 months తర్వాత. Then second one, these transactions are settled with actual deliveries. Cash market లో transactions actual deliveries తో సెటిల్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. డెరివేటివ్స్ మార్కెట్ లో ట్రాన్సాక్షన్స్ ఆర్ సెటిల్డ్ విత్ డిఫరెన్స్ తో సెటిల్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. దెన్ ఇన్ క్యాష్ మార్కెట్ ట్రాన్సాక్షన్ కెన్ బి మేడ్ ఫర్ ఫ్యూ సెక్యూరిటీస్ ఆల్సో. అంటే ఒక సింగిల్ షేర్ కానీ 5-10 shares కానీ అలా కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇన్ డెరివేటివ్స్ మార్కెట్ ట్రేడింగ్ హ్యాపెన్స్ ఇన్ లాట్స్. లాట్స్ లో ట్రేడింగ్ అవ్వడం అనేది హ్యాపీ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఎస్ఎఫ్ఎం బేసిక్స్ ని డిస్కస్ చేస్తున్నాం అండి. ఓన్లీ ఎస్ఎఫ్ఎం లోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. అంటే మనం ఒక మెయిన్ మ్యాచ్ ఆడే ముందు వార్మప్ చేస్తాం. దిస్ ఇస్ జస్ట్ లైక్ దట్. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతూ ఉంటాం. అలాగే ఈ బేసిక్స్ కూడా జస్ట్ లైక్ మనం ఆ ప్రాక్టీస్ చేస్తున్నట్టేనండి. సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన బేసిక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ తో స్టార్ట్ చేసాం. ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్, రిస్కీ ఇన్వెస్ట్మెంట్, రిస్క్ ఫ్రీ బ్యాంక్ డిపాజిట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, రిస్కీ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బులియన్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్. రిస్క్ అంటే అన్సర్టనిటీ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్ అనుకున్నాం. నెక్స్ట్ డిమెటీరియలైజేషన్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం. షార్ట్ కట్ లో దీన్ని డిమాట్ అంటారు అనుకున్నాం. Dematerialization is an electronic form of holding securities rather than physical form. Depository is an organization which holds securities in electronic form. In electronic form at the request of the investor through depository participant. Idantha oka sentence. Separate sentence em kada. Electronic form at the request of the investor through depository participant. So depository under lo depository participants untaru. Vaalto investors deal chestaru. India lo rendu depository organizations unnayi. NSDL, CDSL. Mutual funds, financial intermediaries between the investors and capital market. Alage mutual fund raise funds from different categories of investors and invest in variety of capital market instruments. Indulo unde mutual fund players lo sponsors వాళ్ళు promoters గా యాక్ట్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ ఒక ట్రస్ట్ గా ప్రమోట్ చేస్తారు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది. ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. ట్రస్టీస్ సేఫ్ గార్డర్స్ పొజిషన్, ఫిడ్యూసరీ పొజిషన్, ఇన్వెస్టర్ ని సేఫ్ గార్డ్ చేసే పొజిషన్ లో ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ 2 types అనుకున్నాం. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్, క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. ఓపెన్ ఎండెడ్ కి క్లోజ్ ఎండెడ్ కి డిఫరెన్స్, దేర్ ఈస్ నో స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్. ఓపెన్ ఎండెడ్ కి క్లోజ్ ఎండెడ్ లో స్పెసిఫిక్ రిడమ్షన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. పోర్ట్ఫోలియో మీన్స్ గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్ బిలాంగింగ్ టు ఎనీ పర్సన్. బేసిక్ అడ్వాంటేజ్ ఇస్ డైవర్సిఫికేషన్. Portfolio management involves selection of securities and their continuous shifting for optimizing return. So వాటిని సేల్ చేయడం, ఎన్కాష్ చేయడం, మళ్ళీ ఫ్రెష్గా ఇంకేమైనా ఎక్వైర్ చేయడం, ఇవన్నీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో పార్ట్. దెన్ ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్లో క్యాష్ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. క్యాష్ మార్కెట్నే స్పాట్ మార్కెట్ అని కూడా అనొచ్చు. వాటిలో 3 differences నేర్చుకున్నాం అండి. క్యాష్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఇమ్మీడియట్ సెటిల్మెంట్ ఉంటాయి. డెరివేటివ్స్ అనేది సెటిల్మెంట్ అంటే స్పెసిఫైడ్ ఫ్యూచర్ డే. క్యాష్ మార్కెట్లో యాక్చువల్ డెలివరీస్తో బై చేస్తే క్యాష్ ఇవ్వడం, సేల్ చేస్తే షేర్స్ డెలివరీ అవ్వడం అలా హ్యాపన్ అయితే డెరివేటివ్స్తో డిఫరెన్స్తో సెటిల్ చేసుకోవడం అనేది హ్యాపన్ అవుతుంది. క్యాష్ మార్కెట్లో ఒక పర్టికులర్ షేర్ ఆర్ సెక్యూరిటీ మనం ఎన్ని సెక్యూరిటీస్ కావాలన్నా ఎక్వైర్ చేయొచ్చు. ఒక షేరే కావాలనుకుంటున్నా ఎక్వైర్ చేయొచ్చు. ఆ పర్టికులర్ షేర్ 5 to 10 shares బై చేయాలనుకుంటున్నాం, యూ కెన్ ఎక్వైర్. 100 బై చేయొచ్చు. కానీ డెరివేటివ్స్లో ఒక సింగిల్ సెక్యూరిటీ షేర్ ఎక్వైర్ చేస్తాను, 5 shares బై చేస్తాను. ట్రేడింగ్ హ్యాపెన్స్ ఇన్ లాట్స్. ఇది క్యాష్ మార్కెట్కి డెరివేటివ్స్ మార్కెట్కి ఉన్న డిఫరెన్సెస్. ఇలా మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు ఆన్లైన్ సెషన్స్లో ఫస్ట్ క్లాస్ వినేసి
విన్నాక నేను దీన్ని మొత్తాన్ని ఒక పీడిఎఫ్ ఫామ్‌లో మీకు గ్రూప్‌లో పెడతాను. దాన్ని చూసి నోట్స్ రాసుకోండి. ప్రాబ్లమ్స్ అయినా మీరు అదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఆన్‌లైన్ మోడ్. ఇందులో మనకి డెఫినిట్‌గా ఇందులో మీకు ఏ చిన్న ప్రాబ్లమ్ అరైజ్ అయినా ఫేస్ టు ఫేస్ క్లాసెస్‌లో ఏదైతే మీకు ఇంటరాక్షన్ ఉంటుందో అవి మొత్తం పాసిబుల్ అయ్యేటట్లే మేము ప్లాన్ చేస్తాం. ఓన్లీ మీరు 100% అటెన్షన్ పే చేసి వినండి. అండ్ ఎప్పటికప్పుడు ఫాలో అయ్యి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ థింగ్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.